కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ నేతలు. నీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. ప్రాజెక్టులను నాశనం చేసింది కాంగ్రెస్ పాలకులేనంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి విమర్శించారు. కేసీఆర్ పాలనలోనే సాగునీటి రంగం ఊపందుకున్నారు. ఇక రుణమాఫీ పేరుతో తెలంగాణ ప్రజలను నిలువున మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. 50 సంవత్సరాలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పాలించింది కదా. 2004లో దుమ్ముగూడెం మొదలు పెడతా అని చెప్పేసి 14 దాకా ఏం చేసిండ్రు? ఎందుకు నిధులు ఇవ్వలే? ఎందుకు పర్మిషన్ తీసుకోలే? ఎందుకు ప్రాజెక్టు కట్టలే? మొత్తం ఖమ్మం జిల్లాను ఒరుసుకొని గోదావరి నీళ్లు వాడుతుంటే 75 సంవత్సరాల నుంచి ఒక్క చుక్క కూడా గోదావరి నీళ్ళని 10 నియోజకవర్గాలు ఉన్న ఖమ్మం జిల్లాలో ఎక్కడని ఇచ్చిండ్రా? ఇవాళ సీతారామ ప్రాజెక్టు ద్వారా 10 లక్షల ఎకరాలకు నీళ్లకు ఇవ్వడానికి అని చెప్పి ప్లాన్ చేసింది కేసీఆర్ కాదా? దుమ్ముగూడెం ప్రాజెక్టు మొదలు పెడతా అని చెప్పేసి కాగితాల మీదనే పెట్టి నిధులు ఇవ్వకుండా ఇవాళ దుమ్ముగూడెం గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ దుమ్ముగూడెమే మొదలు పెట్టినట్లయితే ఆ ప్రాంతం ఇవాళ ఆంధ్రాకు పోయింది. మొత్తం తెలంగాణ ప్రజల, ఖమ్మం ప్రజల నోట్లో దుమ్ము. మీరు 31,000 కోట్లని రుణమాఫీ చేస్తే 15వ తారీఖు నేను రాజీనామా చేసి వెళ్ళిపోతా అన్నారు. మరి ఇవాళ ఎన్ని కోట్ల రూపాయల రుణమాఫీ చేసినారు రేవంత్ రెడ్డి గారు? మీరు చెప్పండి. కేవలం 46% మాత్రమే మీరు కంప్లీట్ చేసి బ్యాలెన్స్ ఉన్న 54% అట్టనే ఇచ్చిపెట్టి ఇంకా ఇక సిగ్గు లజ్జా మానం లేకుండా హరీష్ రావు గారిని తిడుతున్నాను. నీకు సిగ్గు శరం ఉంటే ఇయాలన్నా ప్రజలకి క్షమాపణ చెప్పి మన అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు భూమికి రాకి తప్పైపోయింది, నేను ఆ రోజు చెప్పింది ఒకటి చేసింది ఒకటి అని చెప్పు. ఇలా ఎల్లమ్మ మీద ఒట్టంటివి, పోషమ్మ మీద ఒట్టంటివి, పెద్దమ్మ మీద ఒట్టంటివి. ఇలా రైతులకి ఇలా మోసం చేస్తేవి. ఇలా రైతులతో పాటు యావత్ రైతులతో ఉట్టి కేవలం రైతులనే మీరు మోసం చేయలే.